ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే బ్రహ్మేశ్వర్ వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము. నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళబోతున్నాము. మన ఆదిలాబాద్ జిల్లా అంటేనే దట్టమైన అడవులతో పాటు వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతం అని చెప్పవచ్చు. అయితే ఈ వాటర్ ఫాల్ చూడడానికి దూర ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కుంటాల వాటర్ ఫాల్, పొచ్చెర వాటర్ ఫాల్, వాస్తాపూర్ వాటర్ ఫాల్, మరికొన్ని వాటర్ ఫాల్ చూడడానికి అయితే దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారు. కానీ మన తెలంగాణలోని బైన్సా డివిజన్ పక్కన కుబీర్ మండలంలో బ్రహ్మేశ్వర్ అనే గ్రామంలో ఒక వాటర్ ఫాల్ దాగి ఉందని చెప్పవచ్చు. ఈ వాటర్ ఫాల్ కొందరు మందికి తెలిసినప్పటికీ మరికొందరికి మాత్రం తెలియదు. ఈ వాటర్ ఫాల్ చూడడానికి అయితే మేమైతే అక్కడికి వెళ్ళబోతున్నాము. పురాతన కాలంలో 200 సంవత్సరాల క్రితం కొలువైనటువంటి శివుని గుడి పక్కన ఈ వాటర్ ఫాల్ అయితే ఉంది. అయితే ఈ వాటర్ ఫాల్ కొందరు మందికి తెలిసినప్పటికీ మరికొందరికి మాత్రం తెలియదు. అయితే ఈ రోజు అయితే ఈ వాటర్ ఫాల్ సందర్శించడానికి మేము వెళ్ళబోతున్నాం. మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో గమనిద్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే బ్రహ్మేశ్వర్కి అయితే వచ్చేసాం. మరికొద్ది దూరంలోనే బ్రహ్మేశ్వర్ జలపాతం అయితే ఉంది. ఇక జలపాతం దగ్గరకైతే రానే వచ్చేసాం. శివాలయం ప్రక్కనే ఈ వాటర్ ఫాల్ అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్ చూడాలంటే క్రిందికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి క్రిందికి అయితే వెళ్తున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. ఈ వాటర్ ఫాల్ చూడడానికి ఫస్ట్ టైం రావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళైతే. అయితే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. కొండల మధ్య ప్రకృతి నడుమలో పచ్చదనం మధ్యలో బ్రహ్మేశ్వర్ పక్కనున్న గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వాటర్ ఫాల్ చూడడానికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వారంతా వెడ్డింగ్ షూట్లతో పాటు ఫోటో షూట్లు కూడా చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ కుబీర్ మండలంలో బ్రహ్మేశ్వర్ గ్రామంలో చూడముచ్చటైన వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. అయితే ఈ వాటర్ ఫాల్ చూడడానికి కూడా చాలామంది వస్తుంటారు, ఎక్కడి నుంచో సందర్శకులంతా. ఒకసారి చూడండి నీటి పారుదల ఎలా ఉందో వాటర్ ఫాల్ నుంచి. ఇప్పుడు మనం చూస్తున్న నీరైతే వాటర్ ఫాల్ పై నుంచి వెళ్తున్నాయని చెప్పవచ్చు. చూడండి, ఇదిగో పైన భాగానైతే ఈ విధంగా ఉంటుంది. కొద్దిపాటి ఎత్తుల అడుగులో ఈ వాటర్ ఫాల్ అయితే ఉందని చెప్పవచ్చు. ఇక వాటర్ ఫాల్ చూస్తుండగానే మధ్యలోనే వర్షం వచ్చేసింది. దీంతో మేమందరం కలిసి పక్కన ఉన్న శివాలయం టెంపుల్లోనే కూర్చోవడం జరిగింది. ఇక శివాలయం టెంపుల్ ముందర యజ్ఞం చేసే ప్రదేశం అని చెప్పవచ్చు. వర్షం రావడంతో అందరిక్కని కింద కూర్చున్నాం. ఈ పురాతన శివాలయం టెంపుల్లో కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర ఆలయం సందర్శకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు చేసేందుకు శని సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారంట. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలి వచ్చి పూజలు అయితే చేస్తుంటారంట. ఇక వర్షం కాస్త తగ్గిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయాం.
ప్రస్తుతానికి బ్రహ్మేశ్వర్ నుంచి మా పైసకైతే బయలుదేరుతాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారుగా. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంత మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇక్కడ ఉందంటే నమ్మకపోవచ్చు అని చెప్పవచ్చు. అలా ఉంది మరి ఈ వాటర్ ఫాల్. అయితే మధ్యలోనే వర్షం రావడం వల్ల ఈ వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాం. మరి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తాం. అయితే ఈ వాటర్ ఫాల్ మీరు కూడా చూడాలని రావాలనుకుంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బైన్సా డివిజన్ పక్కన కుబీర్ మండలంలో మర్లగుండ తాండా పక్కన బ్రహ్మేశ్వర గ్రామంలో అయితే ఈ వాటర్ ఫాల్ ఉంది. మరి ఇక్కడికి వచ్చి మీరు కూడా చూసేయచ్చు. మొత్తానికైతే వాటర్ ఫాల్ చాలా బాగుందని చెప్పవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మాత్రం మరొకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.